ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం ఎగువనున్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద రావడంతో శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ దృశ్యాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో ఏదైతే సందర్శకులు కూడా భారీగా కృష్ణమ్మ పర్వాలను చూసేందుకు శ్రీశైలం ప్రాజెక్టుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉభయ దేవాల్లో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు కూడా లక్షలాది వాహనాల్లో భక్తులు తరలి వచ్చారు. అయితే భారీగా వాహనాలు తరలి రావడంతో శ్రీశైలం ఘాట్ రోడ్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎక్కడికెక్కడ రోడ్డు వెంట కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో అదేవిధంగా కార్లలో టూ వీలర్లలో కూడా సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. అయితే వేలాది వాహనాలు కూడా ఇటు శ్రీశైలం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు అలాగే ఈగలపెంట దోమలపెంట లింగాలగట్ట వద్దకు కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే శ్రీశైలం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కూడా పోలీసులు అక్కడక్కడ ఘాట్ సెక్షన్లలో ఉండి ట్రాఫిక్ను కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ వైపు కూడా భారీగా వాహనాలు ఇక్కడికెక్కడ నిలిచిపోయి చాలామంది పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి వాహనాల్లోనే గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు. అయితే మాట్లాడేది కొంతమంది వాహనదారులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ట్రాఫిక్ ఎలా ఉందండి? ట్రాఫిక్ మాత్రం చాలా హెవీ ఉంది సార్. మేము నారాయణపేట డిస్టిక్ నుంచి ఇక్కడ వచ్చాము. దర్శనానికి మాత్రం 1 అవర్ 1 గంట 15 నిమిషాలు పడుతుంది, కానీ ట్రాఫిక్ మాత్రం మీకు 5 అవర్స్ అయింది. చాలా లేట్ అవుతుంది సార్, చాలా ఇబ్బంది కూడా అవుతుంది. ఏమన్నా ఖాళీగా ఉన్నారు అంటే దిగిపోయినారా? అందరు దిగి డ్యామ్ దగ్గర జూనికి నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయాను. మేము నిదానం ఇట్లా రావాల్సి వస్తుంది డ్రైవర్స్. మొత్తం మీద మనం చూడవచ్చు, దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది. కేవలం వాహనాల్లో డ్రైవర్లు మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దిగి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర గేట్లు తెరిచిన వ్యూ పాయింట్ల దగ్గరికి కూడా వెళ్ళి కృష్ణమ్మ అందాలను కూడా చూసి పరవశించిపోతున్నటువంటి పరిస్థితి. అయితే వాహనాలను వదిలేసి చాలామంది ఇక్కడికి కుటుంబ సభ్యులతో సహా డ్యామ్ దగ్గరికి వెళ్తున్నారు. చెప్పండి, ఏం నడుచుకుంటూ వెళ్తున్నారు? మేమన్నా ఇక్కడ వాతావరణాన్ని చూడడానికి అట్లే వస్తున్నాము. ఇక నీళ్ళు ఇవన్నీ ట్రాఫిక్ జామ్ అయినందువల్ల మెల్ల నడుచుకుంటూ వెళ్తున్నాం. మా బైక్ ఉంది, కారు ఉంది, కారు ఇంకిలా ఉంది. ఇట్లా చూద్దామని మెల్ల ముందర నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడ కర్నూలు జిల్లా వైపు అయితే శ్రీశైలం నుంచి సుండిపేంట అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోయినాయి. అటువైపుగా ఏదైతే తెలంగాణ పోలీసులు కూడా జోక్యం చేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేయాలని కూడా వాహనదారులు ప్రత్యేకంగా ఏదైతే పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న ఏబెన్ ఆంధ్రజ్యోతి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి.